అంతేనా కానీ ఈ ఇద్దరు స్నేహితుల్లో ముగ్గురు స్నేహితులు ఎంతమంది స్నేహితులు ఉన్నా నీ దగ్గరే విని నీ మాటను తీసుకెళ్ళి రివర్స్లో ఇంకొకరికి చెప్పడం, అంటే నిన్ను బ్లేమ్ చేసే విధంగా చెప్పడం, నిన్ను అన్పాపులర్ చేయడం, ఇలాంటి స్నేహితుల్ని కనిపెట్టండి. వాడిని స్నేహితుడు అనరు, శత్రువు అవుతాడు, ఇక వాడిని పక్కన పెట్టండి. ఎవరు సరైన వాడు, ఎవరు సరైన స్నేహితుడు అనేది మీరు మొదట్లోనే కనిపెట్టగలిగిన రోజుని మీ జీవితం బాగుంటుంది. స్నేహితులు కూడా చాలా ఆనందంగా గడుపుతారు, వాళ్ళ అవసరాలు తీరుతాయి. అవసరం లేకపోయినా కూడా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు, సరదాగా కలుస్తూ ఉండాలి. ఫ్యామిలీస్ మ్యారేజెస్ అయ్యాక ఫ్యామిలీస్ కలుస్తాయి, వాళ్ళల్లో కూడా సహాయ సహకారాలు తీసుకుంటారు. అంత అద్భుతమైనదే స్నేహం అనేది. కష్టంలో పాలు పంచుకునేదే స్నేహం, సుఖంలో పాలు పంచుకునేదే స్నేహం. సుఖంలో పాలు పంచుకోకపోయినా పర్వాలేదు, కష్టంలో మీరు మీ స్నేహితుడు మన స్నేహితుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి అతనికి సహాయం చేయండి. చేసిన రోజుని మీరే చూస్తారు. అది ఏ విధంగా అవతల నా స్నేహితుడు ఎంత హ్యాపీగా ఉన్నాడని ఆ ఫ్రూట్ మీరే చూస్తారు. స్నేహితులుగా ఉండి వెన్నుపోటు పొడిచే విధంగా స్నేహం ఉంటే కనుక మీరు వెంటనే పక్కకు తప్పుకోండి. అలాంటి స్నేహాలు చేయొద్దు.